కాక దేవుని బిడ్డలారా, మరి జేఎల్ఎం జీసస్ లవ్ మిషన్ అనే సంస్థను 1983వ సంవత్సరంలో దైవజనులు, అభిషక్తులు, అపోస్తలులు రెవరెండ్ డేవిడ్ ఎం బొల్లం గారి చేత స్థాపించబడి అంచెలంచెలుగా ఈ యొక్క సంస్థ అనేక ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్, మరి జంట నగరాల్లోనూ, తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లోనూ, కొన్ని రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, మరి పంజాబ్ అనే ప్రాంతాల్లో కూడా వ్యాపించబడింది. దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజనులకు ఇచ్చిన సిలువ దర్శనం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప దర్శనము ప్రపంచంలో పలు దేశాలకు కూడా ఆ సిలువ దర్శనాన్ని గురించి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇలా వారి చేత ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతూ వారికి దేవుడు ప్రేరేపించిన కొలది అనేక పద్ధతుల్లో సువార్తను ప్రకటించడానికి నిశ్చయించుకున్నారు. అలా పద్ధతిలో ఆయనకి ఇచ్చిన ప్రేరేపణలో ఒక ప్రేరేపణ ఏంటంటే, ప్రతి సంవత్సరము మరి కొన్ని గంటలు సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని గంటలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మరి దేవుని చిత్తమును ఆ సంవత్సరానికి ఏమిటో తెలుసుకోవాలని ప్రత్యేకంగా సంఘం అంతటినీ ఉపవాసంతో ప్రారంభించాలని, ఉపవాసంతో ప్రార్థన చేయాలని ఆ దైవజనులు నిశ్చయించుకున్నాడు. ఆ ఆలోచనను 1997వ సంవత్సరంలో ప్రారంభమైంది. 97వ సంవత్సరంలో 72 గంటలతో ప్రారంభమైనటువంటి ఆ పరిచర్య ప్రతి సంవత్సరం కూడా అలా 72, 80, 90, 100 అలా సంవత్సరానికి ఆ టైం పెంచుకుంటూ ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 2016, 17 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా 366 గంటలు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ, ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి దేవుని వాక్యములో ఉన్న వాక్యమును బేస్ చేసుకుని మార్కు సువార్త 6వ అధ్యాయంలో మరి యేసు ప్రభు శిష్యులను పంపుతూ రోగులు కొరకు ప్రార్థన చేయండి, నూనె రాసి ప్రార్థన చేయండి కూడా దేవుడు చెప్పాడు, వాక్యములో ఉంది. ఆ వాక్యానుసారంగా నూనెను ప్రత్యేకంగా అభిషేకించి, ఆ అభిషేకించబడిన నూనెను ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ 366 గంటల ద్వారా అభిషేకించబడినటువంటి ఆ నూనెను యేసు యొక్క రక్తముగా దేవుడు మార్చినాడని విశ్వాసంతో ప్రజలకు మేము ఇస్తున్నాం. ఆ ఇవ్వబడినటువంటి ఆ నూనెను వారు తీసుకుని వెళ్ళి, ఆ యేసు రక్తాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి వారి యొక్క జీవితంలో ఉన్న సమస్యలు, దయ్యాలు కానీ, రోగాలు కానీ, బలహీనతలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మరి అనేకమైనటువంటి సమస్యల నుంచి విడుదల పొందటానికి దేవుడు ఆ నూనె ఎంతగానో ఉపయోగించడానికి, దానివలన మేలు పొందటానికి అనేక మంది ప్రజలు కూడా సాక్ష్యం విన్నాం. అలాంటి సాక్ష్యాలు ఎన్నో వింటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం కూడా జనవరి 2వ తారీఖు నుంచి ఈ రోజున 17వ తారీఖు చివరి వరకు గొప్ప విశ్వాసంతో ప్రజలు ఆసక్తితో వస్తూ దేవునికి సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అభిషేకించబడిన నూనెను ఇప్పుడు మరలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరిపించాలని మేము ఆశిస్తూ, దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఈ 366 గంటల ప్రార్థన జనవరి 2వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి ప్రారంభించాం. దేవుడు మాకు ఈ సంవత్సరంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మరి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి వాక్యమును మాకు తెలియచేశారు. ఆ వాక్యములో, మీ గురించిన ఉద్దేశించిన ఉద్దేశములు హానికరమైనవి కాదు, మేలుకరమైనవే, మేలు కొరకై ఉద్దేశించిన ఉద్దేశం మేలుకరమైనవే. చదవండి మాట, మీరు 29:11 దేవుని వాక్యములో ఇలా వ్రాయబడింది, నేను మిమ్మును ఉద్దేశించిన సంగతులు
నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఆ వాక్యము మాకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యము. ఆ వాక్యమును ఆధారం చేసుకుని ఈ సంవత్సరము 366 గంటలు జనవరి 2వ తారీఖు నుంచి ప్రారంభించి మొట్టమొదట ఆ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఫస్ట్ అంశముగా ప్రార్థన చేశాం. రెండవది, మరి రాబో కాలములో యాకోబు ఏరు పారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును, వారు భూలోకముల ఫలభరితంగా చేస్తారు అన్నటువంటి వాక్యము మా జీవితంలో నెరవేర్చబడాలని, సంఘమంతట్లో నెరవేర్చబడాలని, సంఘ సభ్యులు నెరవేర్చబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇది రెండవ అంశం. మూడవ అంశం మేము చేస్తున్న ప్రార్థన అంశం ఏంటంటే బీటుబడినటువంటి భూమిని దున్ని విత్తనం విత్తి పంట కొయ్యాలి అనేటువంటి దృక్పథంతో ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే దేవుని గురించి వినలేదో ఆ నిజదేవుని గురించి సువార్తను ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి, అది పల్లెటూరు కావచ్చు, అది కుగ్రామం కావచ్చు, అది ట్రైబల్ పీపుల్ ఏరియా అవ్వచ్చు, అక్కడంటి ప్రాంతానికి మేము వెళ్ళి అలాంటి ప్రాంతంలో యేసు యొక్క ప్రేమను తెలియచేసి వారికి ఆ మాటలు చెప్పి దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలని ఆశపడుతూ అదొక అంశంగా మేము ప్రార్థన చేశాం. ఇంకొక అంశం ఏంటంటే మేము తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రుల గురించి, రాష్ట్ర గవర్నర్ల గురించి, అలానే మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న గవర్నర్లు, ముఖ్యంగా మన దేశమున పరిపాలన చేస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ గారిని గురించి, మోడీ గారిని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వారితో పాటుగా వారి యొక్క మంత్రివర్యులందరి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. జ్యుడిషియరీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి అన్ని రకాల మన దేశంలో శాంతి సౌఖ్యము కలగాలని, మన దేశంలో సౌఖ్యంగా పంటలు పండాలని, మరి దేశం యొక్క పేరు ప్రపంచంలో మంచి పేరు రావాలని, ఆ విధముగా ప్రపంచ క్షేమము, మన ఇండియా దేశ ప్రజల క్షేమము కోరుకుంటూ వారి కొరకు మరి గత కొద్ది సంవత్సరాలుగా ఈ రీతిగా ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి 366 గంటల ప్రార్థనలు, మరి ఆ దైవజనులు ఇందాక చెప్పిన రీతిగా ఆ ప్రార్థనలు మాకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వచ్చేవారికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతున్నాం. ఎందుకనంటే అనేకులు ఈ ప్రార్థనలో బలపడుతున్నారు, రెండోది మారు మనసు పొందుతూ ఉన్నారు. ఈ ప్రార్థన వలన వారు దురలవాట్లు విడిచిపెడతా ఉన్నారు. అంతేకాదు, ఏది లేదని అనుకుంటున్నారో లేకపోతే ఏది వాళ్ళకి దొరకట్లేదో అది వాళ్ళకి దొరుకుతున్నాయి. వారు ఎంతో సంతోషంగా మరి వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొనటం వలన మా జీవితాల్లో ఈ మేలు జరిగింది, నా బ్రతికిలా మార్చుకున్నాను, నా జీవితం ఇప్పుడు ఇంత బాగుంది, ఈ ప్రార్థనలు నాకు ఎంతగానో మేలుకరంగా ఉన్నాయి. అంతేకాదు, మరి మేము ఉచితంగా, మరి ఇందాక దైవజనులు చెప్పినట్టు ఉచితంగా మేము పంచుతున్నటువంటి ఆ తైలం కూడా తీసుకెళ్ళి మేము ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ నూనె వారు అప్లై చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు స్వస్థలు ఇస్తూ ఉన్నారు. ఆ నూనె ద్వారా కార్యాలు జరుగుతూ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ ప్రార్థనలు మా సంఘానికే కాక మా చుట్టుపక్కల వారందరికీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి. ఈ మాటలు దేవుడు దీవించను కాక మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జేఎల్ఎం సెంట్రల్ చర్చ్ యాదగిరి నగర్ యూసుఫ్గూడలో 2వ తారీఖు నుంచి, జనవరి 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఆగకుండా చైన్ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. అనేక మంది తండోపతండాలుగా వచ్చి విశ్వాసులు, ప్రార్థనాపరులు, దైవ సేవకులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. దేవుని వాక్యాన్ని వినడం జరిగింది. అదేవిధంగా దేశం గురించి, రాష్ట్రాల గురించి, 2 తెలుగు రాష్ట్రాల గురించి, హైదరాబాద్ గురించి, మరి ముఖ్యంగా యూసుఫ్గూడ ప్రాంతం గురించి, బోరబండ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల గురించి ఎక్కువగా ప్రార్థన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అటువంటి యూత్ అందరూ కూడా, యువకులందరూ కూడా దేశ క్షేమం కొరకు వారు ఉన్న చెడలవాట్లు వదులుకోవాలని, అదేవిధంగా విద్యలో ప్రావీణ్యత పొందాలని, అదేవిధంగా దేవుని అడుగుజాడల్లో నడవాలని, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని, అనేకమైనటువంటి
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరగాలని ముఖ్యమంత్రుల గురించి, అదేవిధంగా ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, రాష్ట్రపతి గురించి, గవర్నర్ల గురించి ప్రార్థన చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రార్థనలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈరోజు తైలాభిషేకం జరిగింది. ఈ తైలాభిషేకంలో కూడా అనేక మంది స్వస్థత పడ్డారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అందరు కూడా ప్రార్థనలో పాల్గొన్నందుకు అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామకు స్తోత్రం. మరి జేఎల్ఎం సెంట్రల్ చర్చ్ 366 గంటల ప్రార్థన సమయం మరి 2వ తారీఖు నుంచి 17వ తారీఖు ఈరోజు రాత్రి వరకు జరిగింది. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయటం మేము ఎప్పటి నుంచో ప్రారంభించి ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ప్రారంభంలోనే విశ్వాసులందరూ కూడా ప్రార్థనా జీవితంలో గడిపి ఆత్మీయంగా ఎదిగి మరలా ఈ లోకంలో వారి వారి పనులు వారు చేసుకునేటప్పుడు ప్రార్థన శక్తి వారికి తోడుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క 366 గంటల ప్రార్థన కొనసాగిస్తూ జరిపిస్తున్నాం. అనేక మంది అనేక మేళ్ళు పొంది ఉన్నారు. ఈ ప్రార్థన చేసే సమయంలోనే ప్రార్థన నూనె అని మరి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కొబ్బరి నూనెగా తీసుకొస్తారు, కానీ ప్రార్థన చేసిన తర్వాత దాన్ని ప్రేయర్ ఆయిల్ అని మేము ఉపయోగిస్తాం. ఎవరైనా అస్వస్థగా ఉన్నా లేదా ఎవరికైనా ఇరుకు ఇబ్బందులు కష్ట నష్టాలు ఉన్నప్పుడు ఆ నూనెను ఉపయోగించినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి ఆ నూనె వారికి ఉపయోగపడి శక్తి, ప్రార్థనా శక్తి వలన ఆ నూనె వారికి కార్యం జరిగిస్తుంది. కాబట్టి అనేకులు ఈ ప్రేయర్ ఆయిల్ సంవత్సరం అంతా వాడుకుంటారు. కాబట్టే సంవత్సరం ఆరంభంలోనే ఈ ప్రేయర్ ఆయిల్ కోసం మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా ఎదగటానికి, విశ్వాసులందరినీ ఉత్తేజపరచడానికి అనేక మంది గొప్ప దైవజనులను పిలిపించి వాక్య పరిచర్య చేసి మరి వారిని ఆత్మీయంగా బలపరిచి ఈ 16 దినాలు కూడా మరి వాక్యంలో దేవుని సన్నిధిలో గడిపి వారు వెళ్ళటానికి అవకాశం ఏర్పాటు చేశాం. కాబట్టే దీన్ని కంటిన్యూ చేయటం వలన విశ్వాసులు ముఖ్యంగా ఆత్మీయంగా ఎదుగుతారు. ఇచ్చే ప్రేయర్ ఆయిల్ని బట్టి మరి విశ్వాసులకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా అది ఉపయోగపడుతుంది. అన్యులు కూడా దాన్ని యూజ్ చేయటం వలన వారి కష్ట నష్టాలు తొలగిపోయినప్పుడు, స్వస్థత పొందినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ఒక మార్గం ఏర్పడటానికి ఇదొక సదవకాశంగా మేము దీన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా అనేక మేళ్ళు సంవత్సరం అంతా మేము దీని గురించి సాక్ష్యాలు అప్పుడప్పుడు మేము వింటూ ఉంటాం. కాబట్టే ఈ కార్యక్రమాన్ని 366 ప్రార్థన చేసే కాలాన్ని ప్రతి సంవత్సరం మొదట్లోనే 2వ తారీఖు నుంచి మరి స్టార్ట్ చేసి 17వ తారీఖు క్లోజ్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా పాల్గొన్న వారందరూ ఆశీర్వదింపబడి మరి దేవుని చేత మరి ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తాం. ఈ ప్రార్థనకు దాదాపుగా 16 మంది సేవకులు వాక్య పరిచర్య చేయటానికి వచ్చారు. బయట నుంచి కూడా, అంటే ఆంధ్ర నుంచి మరి వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాక్య పరిచర్య చేసి మమ్మల్ని ఎంతగానో ఉత్తేజపరిచారు. మరి ముఖ్యంగా విశ్వాసుల్ని. మరి కొంతమంది వారు చెప్పిన సాక్ష్యాలను బట్టి వారు ఎంతగా ప్రభావితమయ్యారో అన్న విషయం తెలియపరచబడుతుంది. ఎందుకంటే మిషనరీగా వెళ్ళాలని కూడా కొంతమందికి హెచ్చరికలు చేయబడ్డాయి. కాబట్టే ఆ విషయంలో మేము కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పటి వరకు ఏదో మా వరకే, ఇక్కడ వరకే అనుకున్నాం, కానీ ఈ 366 గంటల ప్రార్థన తర్వాత మా సంఘం నుంచి కూడా మిషనరీస్ని పంపాలి అన్న ఒక ఉద్దేశంతో మేము అనేక మంది సేవకులను పిలవటం ద్వారా కొన్ని హెచ్చరికలు మాకు కూడా అందించబడ్డాయి. దేవుడు ఆ విధంగా మాతో కూడా మాట్లాడాడు, దైవ సేవకులతో మాట్లాడాడు, విశ్వాసులతో మాట్లాడాడు. మరి మా అందరికీ ఉపయోగకరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆమేన్. కార్యము 10వ అధ్యాయము 38వ వచనం. అందరూ బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనం.
అదేదనగా దేవుడు దేవుడు నజరేయుడైన యేసును నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మతోను శక్తితోను శక్తితోను అభిషేకించును అనునదియే. ఏమండి? అభిషేకించుననున్నదియే అని అన్నమాటానండి. పరిశుద్ధ దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. మా దగ్గరకు పాస్టర్ ఇజ్రాయెల్ గారు వచ్చి ఒక చిన్న మంచి మాట చెప్పారు. చాలా మంచి మాటలు చెప్పారు. ఆయన మాటలన్నీ చాలా ఇన్స్పైర్డ్గా చెప్పారు. ఆయన ప్రార్థన కాలము అని చెప్పి ఆ దినములలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు ప్రార్థన చేయుచుండగా అని మాట చెప్పారు. గుర్తుందండి? అంటే దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ప్రేయర్. ప్రార్థన చేస్తూ ఉండగానే అలా పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడు, భాషలతో మాట్లాడారు, అద్భుతాలు జరిగినాయి, దయ్యాలు వెళ్ళిపోయినాయి, రోగులు స్వస్థత పొందారు అని మనము దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి అతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. అతడు నిజమైన దేవుణ్ణి ఎరగకపోయినా ప్రార్థన చేసుకుంటూ ధర్మకార్యాలు చేస్తూ ఇంకేదేదో మంచి పనులు చేయాలో ఆ పనులు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే దేవదూత అతనకు ప్రత్యక్షమై ఆ మాట పిలిచింది, కొర్నేలి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుడు సంతోషించాడు. అయితే నీవు యొప్పే అనే ప్రాంతంలో పేతురు అనే వ్యక్తి ఉంటాడు. అతడు చర్మకాలం ఇంట్లో ఉన్నాడు. అతన్ని పిలిపించుకో. నీవు ఏమి చెయ్యాలో అతడు చెబుతాడు అన్నప్పుడు సరే వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పనివారిని తను పిలిచి అడ్రస్ ఇచ్చేసి పలానా చోట పలానా వ్యక్తి ఉంటాయంట, ఆయన పిలవమని దేవుడు దేవదూత ద్వారా నాకు చెప్పాడు అని చెప్పి పంపించాడు కబురు. సరే వాళ్ళు వెళ్ళారు, పోయి తీసుకొచ్చినప్పుడు ఈ 10వ అధ్యాయము 33వ వచనంలో వెంటనే నిన్ను పిలిపించి తిని, ఎవరిని? పేతురు గారిని పిలిపించాడంట. నీవు వచ్చినది మంచిది. చెప్పండి, చదవండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. పేతురు వచ్చేసిన వెంటనే ఆ కొర్నేలి అంటున్నాడు, అయ్యా నువ్వు రావటం మంచిది, నువ్వు పిలిచినట్లుగానే వచ్చావు. అయితే దేవుడు, ప్రభువు అంటే దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఏం చెప్పాలని పిలిపించాడో ఆ విషయం మీకు ఏం చెప్పాలని మీకు దేవుడు ప్రేరేపించాడో, మీ హృదయంలో ఏం పెట్టాడో అది మాకు చెప్పు అని వారందరూ అక్కడ కూడుకుని ఆయన కొరకు కనిపెట్టిన తర్వాత ఆ మాట అడిగాడు. అప్పుడు ఆయన చోట మొదలు పెట్టాడు. చూడండి, అందుకు పేతురు నోరు తెరిచి చూడగా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నారు. దేవుడు పెట్టారా? ఈ రాత్రి కాలంలో మనము సేవిస్తున్న దేవుడు పక్షపాతము లేని దేవుడు. చెప్పండి, మనము సేవిస్తున్న దేవుడు పక్షపాతము తేడా లేదు. ఆయన చిన్నవాడని పెద్దవాడని
ధనికుడని, పేదవాడని, లేకపోతే ఇంకా అమెరికా దేశస్తుడని, ఇండియా దేశస్తుడని ఏ తేడా లేదు. మన దేవునికి పక్షపాతము లేదు. ఆ పక్షపాతము లేని దేవుడినే మనము ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ దేవుడు ఏం చెబుతున్నాడంటే 35వ వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను. ఎవరు పెట్టారా? ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రతి జనములో కూడా, ప్రతి వంశములో కూడా, ప్రతి కులములో కూడా, ప్రతి దేశంలో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేటువంటి వారందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడండి. ఆయన అంగీకరిస్తాడండి. ఎందుకంటే చెప్పండి, దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈయన ఒక సెట్ ఆఫ్ పీపుల్ ప్రభు కాదు, ఒక దేశానికి ప్రభు కాదు, ఒక జాతికి ప్రభు కాదు, అందరికి ప్రభు అయిన దేవుడి గురించి నేను చెబుతున్నామయ్యా. అందరికి దేవుడైన అందరికి ఎవరికి దేవుడో ఆ దేవుడి గురించి చెబుతున్నాం. అంతేగాని క్రైస్తవ దేవుడి గురించి చెప్పడం లేదు, క్రైస్తవులకు మాత్రమే దేవుడి గురించి నేను చెప్పడం లేదు. అందరికి దేవుడు అయినటువంటి ఆయన గురించి మేము చెబుతున్నాం. అయితే ఇప్పుడు 37వ వచనంలో యోహాను గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. గలిలయ మొదలుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో, యేసు ప్రభు పుట్టినటువంటి ప్రాంతంలో గలిలయ మొదలుకొని యూదయ వరకు యేసు ప్రభు కంటే ముందుగా వచ్చినటువంటి దూతగా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ యోహాను అనే ద్వారా దేవుని యొక్క మార్గముల గురించి తెలియజేస్తూ ఈ లోకమునకు దేవుడు ఈ లోకమునకు మానవుడిగా వస్తున్నాడు, అదిగో వచ్చాడు అని, ఇదిగో రాబోతున్నటువంటి ఆ గొర్రె పిల్లల గురించి, లోక పాపము మూసుకొని పోయే గొర్రె పిల్లల గురించి ఆయన ప్రకటించాడు. ఆ మాట అదంతా కూడా ప్రసిద్ధమైపోయింది. అప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే 38 అందులో ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను, అదేనంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననున్నదియే. ఈ రోజున మేము దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేసినటువంటి బిడ్డలందరూ ఇప్పుడు దాదాపుగా 365 గంటలు చేసిన ప్రార్థన యొక్క నూనెను దేవుడు యేసు రక్తముగా మార్చాడు. యేసు రక్తముగా మార్చినటువంటి ఈ రక్తమును మేము దేవుడు మాకు ఇచ్చిన అధికారమును బట్టి మేము ఇక మీ మీద చేతుల నుంచి అభిషేకిస్తున్నా. దేవుడు ఆ రోజున నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననున్నదియే. అలా చేశాడు కనుక ఏం జరిగింది చూడండి, దేవుడు అతనికి తోడైండెను కనుక మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇట్ ఈస్ కంటిన్యూస్ టెన్స్. ఎవరు పెట్టారా? ఇప్పుడు ఎవరైతే అభిషేకము పొందుకొనపోతున్నారో, అభిషేకము తీసుకోబోతున్న బిడ్డలైనటువంటి మీకు మేలు కలుగుద్ది ఖచ్చితంగా. దేవుడు యేసుకి ఏ విధముగా అయితే మరి పరిశుద్ధాత్మ చేత శక్తి చేత అభిషేకించాడో, ఈ రోజున మేము దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి మేము మీ మీద అభిషేకముతో ఈ యొక్క పరిశుద్ధాత్మతో మేము అభిషేకిస్తూ ఈ యొక్క నూనెను అభిషేకిస్తుండగా దేవుడు మిమ్మల్ని కూడా మీకు కూడా ఏమైపోతున్నాడండి, మేలు చేస్తాడు. మొట్టమొదట మేలు చేస్తాడు. రెండవది అపవాది చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారికి, మన సోదరుడు మన లివింగ్స్టన్ గారు చెప్పాడు, మేము స్వయంగా వారి ఊరికి వెళ్ళిపోయి 2-3 సార్లు ఆ ప్రాంతంలో సువార్త చెప్పాము,
సువార్త మరి వర్తమానాలు ఇచ్చి వచ్చాం. అతడు అన్య కుటుంబం నుంచి నిజమైన దేవుడు తెలుసుకుని ఎన్ని దయ్యాలు వెళ్ళబడుతున్నాడు, ఎంతమంది చీకటి శక్తుల్ని, ఎంతమంది చాతకుడి శక్తులు అతని పరిచర్యలో వెళ్ళిపోవటం నేను కూడా విన్నాను, చూశాను. దేవుడు పెట్టారా ఆ యవనస్తుడిని దేవుడు అలా దయ్యములు ఆయన పేరు చెబితే భయపడేటువంటి విధముగా అతన్ని దేవుడు అలా వాడుకుంటాడు. ఇక్కడ మనందరినీ కూడా ఈ అభిషేకం పొందుకున్న తర్వాత దేవుడు మన ద్వారా మొట్టమొదట మనుషుల్లో దేవుని భయం వచ్చింది, మనుషుల్లో దేవుని భయం వచ్చింది. తర్వాత చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగుద్ది. మూడోది బలహీనమైన వారికి స్వస్థత కలుగుతుంది. బలహీనమైన వారికి, రోగులైన వారికి స్వస్థత కలుగుతుంది. నమ్ముతున్నారా? నేను నమ్మినటువంటి వారి జీవితంలోనే దేవుడు చేయబోయే కార్యం. మార్క్స్ సువార్త 6వ అధ్యాయము 13వ వచనము, 6వ అధ్యాయం 13వ వచనం చదవండి చాలు, ముగించబోతున్నాను. మార్క్స్ సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచు ఉండిరి. ఎవరండి? దేవుడు అభిషేకించినటువంటి ఆ 12 మంది శిష్యుల్ని పంపుచు, నేను మీకు అధికారం ఇస్తున్నాను, మీరు ఇచ్చినటువంటి అధికారమును ఉపయోగించుకొని మీరు రోగుల దగ్గరికి పోండి, అన్యుల దగ్గరికి పోండి. అక్కడ పోయి యేసు లోకములకు వచ్చినటువంటి మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు, ఆయన ఈ లోకములకు మానవుడిగా వచ్చిన దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకం పొందినవాడు. మేము కూడా అదే అభిషేకమును పొంది దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి మిమ్మల్ని అభిషేకిస్తున్నాము కనుక ఆ శక్తి చేత ఓ శిష్యులారా, దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం వరకు ఆల్రెడీ దైవజనులు మన 366 గంటల్లో వచ్చినటువంటి దైవజనులు ఒక దైవజనుడు చెప్పాడు. మరి చాలాసార్లు మేము కూడా చెప్పాము. ఒక సత్యం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారు ఎవరు కూడా వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఏదో వచ్చాము రక్షించుకుంటాం పెట్టాలి కాదు. మనమందరం కూడా యాజకులైన, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. ఏమండి? మనందరినీ కూడా దేవుడు ఎందుకు రక్షించాడంటే, ఎందుకు పిలిచాడంటే, ఏదో ప్రార్థన చేసుకోవటము, ఇంటికి వెళ్ళటం కాదు. నువ్వు ఏదైతే పొందుకున్నావో, ఏదైతే అనుభవించావో ఆ అనుభవాన్ని గురించి ఖచ్చితంగా అనేకులకు చెప్పగలిగడానికి దేవుడు నువ్వు ఆత్మ చేత, శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు. ఈ అభిషేకాన్ని తేలిక తీసుకోవద్దు, ఈ అభిషేకాన్ని అలక్ష్య పెట్టవద్దు. దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి అభిషేకమును ఎంత గొప్పదో గుర్తించుకొని తప్పనిసరిగా దేవుడు నాకు ఇటువంటి అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ఇటువంటి భాగ్యం ఇచ్చాడు అనుకుని ఆ భాగ్యాన్ని ఉపయోగించుకోవాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ముగిస్తాం, చదవండి. మీలో ఎవడైనను ఎప్పుడైనను రోగి అయి ఉన్నాడా? అతను ఏం చేయాలంటండి? సంఘ పెద్దలను పిలిపించి సంఘ పెద్దలు వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎవరు పెట్టారా? ఇప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి ఇదేంటి నూనె రాయటం ఎందుకు, ఏదో తైలాభిషేకం అని ఇది అలా ఇస్తున్నారేంటి అని అనుమానాలు ఉంటే ఉండొచ్చు. కానీ దేవుని వాక్యమును బట్టి మాత్రమే, దేవుని వాక్యం ఆధారంగా మాత్రమే మేము ఈ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము. మరి రెవరెండ్ బలమయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు ప్రారంభించినటువంటి ఈ కార్యమును మేము కూడా కొనసాగించాలని దేవుని వాక్యం బేస్ మీదే తెలియచేస్తూ ఉన్నాం. ఎవరైనా మీలో రోగి అయి ఉంటే, బలహీనుడిగా ఉంటే, సంఘ పెద్దలను పిలిపించుకొని అతని కొరకు ప్రార్థన చేసుకుని అతని దగ్గర ఉన్నటువంటి అభిషేకించబడే నూనెతో అతనికి నూనె రాసి ప్రార్థన చేస్తే మీలో ఉన్నటువంటి దయ్యాలు వెళ్ళిపోతాయి, వారిలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోతాయి.
రోగులు స్వస్థత పొందుతారు, అనేక అద్భుత కార్యాలు చూస్తారు. ఈ రోజున మీరందరూ కూడా ఆ అద్భుత కార్యాలు చూడాలి అనుకుంటే, దేవుని యొక్క శక్తిని అనుభవించాలంటే మనమందరం కూడా ఈ యొక్క అభిషేకం పొందుకోవడమే కాకుండా ప్రతిరోజు ఏమందండి అలా జరుగుతూ ఉండేను అని రాయబడింది. ఏమండి, ప్రార్థన జరుగుతూ ఉండెను, ప్రార్థన చేస్తూ ఉండెను అన్నట్లుగా మనము అభిషేకాన్ని ఎప్పుడు కూడా అభిషేకాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇందాక అయ్యగారు చెప్పారు, సౌలు రాజు అభిషేకాన్ని కాపాడుకోలేదు కనుక శాపం పొందుకున్నాడు. కానీ దావీదు రాజు అభిషేకాన్ని కాపాడుకున్నాడు కనుక ఎప్పటివరకు కాపాడుకోవాలండి? మన జీవితం పర్యంతరం అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును రాయబడింది కనుక అంతవరకు కాపాడుకోవాలి. ఎవరైనా సరే ఈ అభిషేకం పొందుకున్నవాడు కానీ, అభిషేకం ఇచ్చేవాడు కానీ పొందుకోబోయేటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ పొందుకుని, నేను కూడా అభిషేకాన్ని కాపాడుకుని అభిషేకం ద్వారా ప్రజలకు నేను మేలుకరంగా, దీవెనకరంగా, మరి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి వారు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ సమయంలో మీరు ఆశని నన్ను కూడా కొన్ని మాటలు చెప్పడానికి అనుగ్రహించారు. ఈ మాటలు మా అందరి జీవితంలో నెరవేర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అందరికీ నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకరధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం.
కలనైన మరువను, నీరు నడిపిన మార్గం క్షణమైన విడువను, నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.